అందరికీ నమస్తే. నేను మీ మాతంగి ఓదెలు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలలో ప్రధానంగా మతము, రిజర్వేషన్లు కేంద్రంగానే ప్రధాన రాజకీయ పార్టీలు వాటి వ్యూహాన్ని, ఎత్తుగడలను నడిపిస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ప్రధానంగా ఇవి రెండు కూడా భారతీయ జనతా పార్టీ చుట్టే తిరుగుతున్న అంశాలని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే రిజర్వేషన్ల విషయానికి వస్తే ఈరోజు దేశంలో రిజర్వేషన్లను ప్రధాన ఎజెండా చేసుకొని బీజేపీ మొట్టమొదట అధికారం వచ్చిన కాడ నుండి నేటి వరకు కూడా తన మూల సిద్ధాంతమైన రిజర్వేషన్ల మీదనే బీజేపీ రాజకీయాలు చేస్తున్నదనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల విషయంలో గతంలో బీజేపీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ అధినేత ఇచ్చిన పత్రికా ప్రకటనలు, వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలే ప్రధాన సాక్ష్యంగా ఈరోజు సమాజం ముందు కనిపిస్తుంది బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని. అంతెందుకు, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పక్కకు పెడితే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటూ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి హోదాలో, ఆపద్ధర్మ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు తెలుగు నేలపైన మాట్లాడిన విషయాన్ని మనం ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. మత ప్రాతిపదికన భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అమలు చేయరాదు, ఇది రాజ్యాంగ మూల సూత్రం, నిజమే. కానీ ఈరోజు దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి ఏ మతానికి, ఏ వర్గానికి? ఇది విశ్లేషణ చేయాల్సిన అవసరం సమాజంలోని మేధావులపైన ఉంది. ఎస్సీ ఎస్టీలు ఏ మతంలో ఉంటే రిజర్వేషన్ హక్కు అర్హులు అవుతుండ్రు? ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ మతంలో ఉంటే ఈ రిజర్వేషన్లు పొందుతుండ్రు? ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా మతం మారితే ఈ రిజర్వేషన్ల నుండి మినహాయింపు ఎందుకు చేయబడుతుండ్రు? ఈ అంశాన్ని చర్చకు లేవనెత్తకుండా, ఈ అంశాలపైన పూర్తి స్థాయి అవగాహన రాకుండా ఒక మతం మీదనే రిజర్వేషన్లు నడుస్తున్నాయి, లేకపోతే ఒక మతానికి రిజర్వేషన్లు వర్తించవు అనే ప్రధాన భూమికను ఎజెండా చేసుకొని పోవడం అంటే ఎక్కడైతే ఆర్థిక పరంగా వెనుకబడి ఉంటారో ఆ వర్గాలకు అన్యాయం జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు దేశంలో రిజర్వేషన్లు అమలయ్యే కోణంలో ఎస్సీ ఎస్టీలు అంతా కూడా హిందువులే. ఈ రిజర్వేషన్లు పొందే వాళ్ళందరూ హిందువులే. ఇది మత ప్రాతిపదికన అమలవుతున్న రిజర్వేషన్ అని అంటే ఒప్పుకోగలుగుతారా? అదే ముస్లిం మతంలో పేద వర్గాలు లేరా? ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు లేరా? ఆ వర్గాలకు రిజర్వేషన్ అందాల్సిన అవసరం లేదా? ఈ దేశ నిర్మాణంలో వందల వేల సంవత్సరాలుగా ఈ దేశానికి వలస వచ్చిన ముస్లింలే, మహమ్మదీయ రాజులే ఈ దేశంలో మతాన్ని స్థాపించిన తర్వాత ఈ దేశ పునర్నిర్మాణంలో, ఈ దేశ పునాదుల్లో వాళ్ళ శ్రమ శక్తి లేదా? మరి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడినప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితులు భారతదేశంలోని ప్రభుత్వాలకు అవసరం లేదా? ఆ ముస్లింల పక్షాన మాట్లాడే రాజకీయ పార్టీలు ఉండవా? మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం లేదా? ఈ దేశంలో పుట్టి హిందువులుగా ఉన్న అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ దేవాలనే చట్టం తీసుకురావచ్చు, కానీ ఈ దేశ పునాదులలో వాళ్ళ శ్రమను, శక్తిని పెట్టిన ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్ ఉండకూడదు? వాళ్ళ రిజర్వేషన్ విషయంలో మత ప్రాతిపదికన వాళ్ళను మత కోణంలో చూసి వాళ్ళ వెనుకబాటుతనాన్ని ఇంకా అణచివేయాలని చూడడం ఇది భారతదేశాన్ని పరిపాలించే పాలకులకు సరైంది కాదు అని రిజర్వేషన్లు అమలయ్యే కోణంలో పూర్తి విశ్లేషణ చేస్తే ఈరోజు ఒక వికలాంగులకు మినహాయిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలయ్యేటి అందరూ హిందువులే కదా. మరి వాళ్ళకి అమలయ్యే రిజర్వేషన్లు మత ప్రాతిపదికన అమలవుతున్నాయంటే ఒప్పుకోగలుగుతామా మనం? అలా ఒప్పుకోనప్పుడు ముస్లింలలో ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలపైన, కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది. అవసరమైతే రాజ్యాంగంలోని ఏవైనా సూత్రాలు అడ్డు వస్తే ఆ అడ్డొచ్చిన సూత్రాలను సవరించైనా ముస్లింలలో ఉన్న పేదలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. అది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పైనే బాధ్యత ఉంటుంది. మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన కాకుండా రిజర్వేషన్ ముసాయిదాను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ ముసాయిదాలో ఏం చెప్పారు? సమాజంలో అస్పృశ్యత ఉన్న వర్గాలకు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాలకు, సమాజ కట్టుబాట్లకు, ఆచార వ్యవహారాలకు భిన్నంగా ఉన్న వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు అన్నారు. సమాజంలో పేద వర్గాలని, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇదే బీజేపీ ప్రభుత్వం తేవచ్చు. సమాజంలో చట్టబద్ధంగా వచ్చిన
అసమానతలను అస్పృశ్యతను చవి చూసిన వర్గాలు ఎస్సీ ఎస్టీలుగా రిజర్వేషన్లు పొందొచ్చు. సమాజంలో ఎక్కడైతే ఆర్థికంగా వెనుకబడ్డారో ఆ బీసీ వర్గాలు కూడా రిజర్వేషన్లు పొందొచ్చు. ఇదే దేశంలో ఎంతో కొంత శ్రమను పెట్టి శక్తిని పెట్టి ఈ దేశం నాది అని ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళు, ఈ దేశం కోసం కుటుంబాలను త్యాగం చేసిన ముస్లిం సోదరులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకిచ్చే రిజర్వేషన్లో మతం ఎట్లా చూపిస్తారనేది స్పష్టంగా సూటిగా ఈ సమాజాన్ని పాలకులను ప్రశ్నిస్తూ అడుగుతున్నాను. ఖచ్చితంగా ముస్లింల రిజర్వేషన్లకు కూడా చట్టబద్ధత ఇవ్వాల్సిందే. ముస్లింలలో ఆర్థికంగా వెనుకబడ్డ పేద బిడ్డలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఈ సమాజంతో సమాంతరంగా నడిపించాల్సిందే. ఎందుకని ముస్లింల మీద ఎంత ప్రేమ కనపరచా అన్నాడు. ఆ మతంలో పుట్టిన వ్యక్తులకు కాకుండా ఆ మతంలో ఉన్న పేదల కోసం, ఇప్పుడు అగ్రకులాలలో ఉన్న పేదల కోసం బీజేపీ రిజర్వేషన్ తీసుకొచ్చింది అన్నారు కదా, అట్లా ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పేదల కోసం కూడా ఒకటి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ ఉందో ముస్లిం కమ్యూనిటీ బేస్డ్గా, దానివల్ల అందులో ఆర్థికంగా బలపడిన వ్యక్తులు కూడా లబ్ధి పొందుతా ఉన్నారు కదా. అలా కాకుండా మేబీ రేపు పొద్దున ఇంకొక పథకం ఇంకొక స్కీమ్ తీసుకురావచ్చాము కదా. నేను అనేది అదే, ఈ దేశంలో ఆర్థికంగా సామాజికంగా సమాంతరంగా ముందుకు పోవాలంటే రిజర్వేషన్ ప్రాతిపదిక మాత్రమే ప్రధాన ఆయుధంగా మారుతుందని నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్ అవసరం లే, కానీ ముస్లింలలో ఆర్థికంగా చతికిలబడ్డ కుటుంబాలకి, ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా వెనుకబడ్డ వర్గాలకి ఈ దేశం ఏం న్యాయం చేస్తుంది అని చెప్పే కాడ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ దేశ పాలకులపైన లేదా? ఈ దేశంలో వందల వేల సంవత్సరాలుగా ఎన్నో అసమానతలు ముస్లింలు కూడా ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు బ్రిటిష్ వాళ్ళు రాకముందు రాజులు కావచ్చు, కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి ముస్లింలలో ఉన్న పేదలు ఇంకా పేదలుగానే ఉన్నారు, ముస్లింలలో ఉన్న ధనికులు ఇంకా ధనికులుగానే ఉన్నారు. హిందూ మతంలో కదా ఎట్లయితే ఎస్సీ ఎస్టీలు బీసీలు వెనుకబడిన వర్గాలుగా పేదలుగా ఉన్నారో, ముస్లింలో కూడా కొన్ని వర్గాలు కొన్ని తెగలు పేద వర్గాలుగా ఉన్నాయి. వాటికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. వాటి కోసం రిజర్వేషన్ తేవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు తెచ్చిన రిజర్వేషన్ ముసాయిదా ఎట్లా ఉన్నా ముస్లింలకు రిజర్వేషన్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆర్థికంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది, సామాజికంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది, రాజకీయంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక్క ఉదాహరణ తీసుకుంటే ముస్లింలకు ఏకైక తెలుగు నేలపైన ఏకైక స్థానం ఎక్కడైనా ఉంది అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే. ఆ ఓల్డ్ సిటీలో ఒక కుటుంబం తప్ప ఇంకో కుటుంబం రాజకీయంగా ముందుకు పోతలేదు కదా. అదే ముస్లింలలో రిజర్వేషన్, పేద వర్గాల రిజర్వేషన్, విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా రిజర్వేషన్ ఇవ్వగలిగితే ఇంకో కులానికో ఇంకో వర్గానికి చెందిన, అదే ముస్లింలలో ఇంకో తెగకు చెందిన కొంతమంది రాజకీయంగా ముందుకు రానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళని ముస్లింలని చెప్పి ఈ దేశ నిర్మాణంలో వాడుకొని ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వము అంటే అది సరైన పద్ధతి కాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం, దేశాన్ని పాలించే పాలకులు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఒక దళిత బిడ్డగా, ఈ రిజర్వేషన్ మూల సూత్రాలను అర్థం చేసుకున్న బిడ్డగా, ఈ దేశంలో ఈ దేశ నిర్మాణంలో దళితులు ముస్లింలు మాత్రమే ఈ దేశాన్ని నిర్మించారు తప్ప ఈ దేశ నిర్మాణంలో ఏ వర్గాన్ని కూడా శ్రమ కానీ శక్తి కానీ పెట్టుబడిగా లేదు అనేది స్పష్టం. నాడు మహమ్మదీయుల దండయాత్ర తర్వాత ఈ దేశంలో మత మార్పిడి జరిగింది, హిందువుల నుండి మత మార్పిడి జరిగింది అని చెప్తారు, కానీ దళితుల నుండే మత మార్పిడి జరిగింది. అక్కడ ఉన్నది కూడా ఈ వర్గం బిడ్డలే. ఆ బిడ్డలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు దళితులు లేకపోతే ముస్లింలు మరి ఏ ఇతర కులం చేయలేదా? బ్రాహ్మణ కానీ వైశ్య కానీ వీళ్ళంతా ఈ దేశంలో బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ ఎక్కడైతే మనవాదం ఉందో, ఈ దేశ నిర్మాణంలో ఆర్యుల దండయాత్ర తర్వాత, సింధు నాగరికత సమాప్తమైన తర్వాత, నాగవంశీయుల చరిత్ర ముగిసిన తర్వాత ఆర్యుల దండయాత్రను ఒక్కసారి అర్థం చేసుకుంటే ఈ దేశంలో కులాలు ఎలా పుట్టినాయి, ఆ కులాల మీద ఆధిపత్యం ఎలా వచ్చింది, ఆధిపత్య కులాలుగా ఎవరున్నారు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దేశంలో క్షత్రియులు కానీ, లేకపోతే వైశ్యులు కానీ, లేకపోతే ఇంకా రెడ్డి కానీ, విలమ కానీ సహజ సంపద మీద గుత్తాధిపత్యం తీసుకొని పాలన కొనసాగిస్తున్నారే తప్ప సహజ సంపదలో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ అధికారం ఉందా, వాటా ఉందా? రిజర్వేషన్ల మూల సూత్రం 10 ఏళ్ళే. అంబేద్కర్ ఈ దేశంలో రిజర్వేషన్లు 10 ఏళ్ళు ఉంటే చాలు అన్నాడు. 100 ఏళ్ళ దగ్గరికి వచ్చినా ఇంకా రిజర్వేషన్లు మాకు కావాలని మేము అడుగుతున్నామంటే, మాకు ఈ దేశంలో పాలనలో భాగం లేకపోవడం వల్ల, ఈ దేశ రాజ్యాధికారంలో భాగం లేకపోవడం వల్ల,
ఈ దేశ వారసత్వ సంపదలో మాకు భాగం లేకపోవడం వల్ల, ఈ దేశంలో ఉన్న సహజ సంపద పైన మాకు భాగం లేకపోవడం వల్ల ఆర్థికంగా ముందుకు పోలేదు, రాజకీయంగా ముందుకు పోలేదు, విద్యాపరంగా ముందుకు పోలేదు. ఈ దేశ నిర్మాణంలో ఏ మూలవాసులుగా ఉన్నామో, ఈ దేశ నిర్మాణంలో ఎంత శ్రమను పెట్టామో, ఎంత త్యాగాన్ని ఇచ్చామో, ఆ నిర్మాణంలో త్యాగం ఉన్న మాకు రాజ్యాధికారంలో వాటా లేదు, ఈ దేశ సంపదలో వాటా లేకపోవడం వల్లనే ఈరోజు ఇప్పటికీ కూడా రిజర్వేషన్లు అడుగుతున్నాం. ఈరోజు ఇప్పటికి కూడా అగ్రవర్ణాలకు దళిత వర్గాలకు మధ్య ఆంతరమ్యాలు ఉన్నవి. ఇవి పోవాలంటే రాజ్యాధికారంలో రిజర్వేషన్ల ప్రాతిపదికన కాదు, సహజ సంపద మీద కూడా వాటా ఇచ్చే ఓ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది.